బంధాలు, బంధుత్వాలు దూరమైనా కూడా ఆ బంధాలు హృదయ లోతుల్లో పాతుకుపోయి ఉంటాయి. ఎంత చెరిపినా కూడా చెరగవు. కొన్ని బంధాల, బంధుత్వాల జ్ఞాపకాలు. అలాగే అలాంటి వారితో ఉన్నటువంటి ఫోటోలు అయినా, వీడియోలు అయినా, వ్యక్తులు దూరమైనా కూడా మన మనసులో పదిలంగా ఉంటాయి. ఆపోజిట్ వారికి ఈ ఫీలింగ్స్ ఉంటుందో లేదో తెలీదు కానీ, మనసున్న, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి మదిలో ఆ సంబంధం మనం మరణించే వరకు, అంటే మనిషి మరణించే వరకు పదిలంగా ఉంటుంది. మనుషులు దూరమయ్యారు కదా అని వారితో ఉన్న ఫోటోలను తీసేయలేము. అలాగని ఆ జ్ఞాపకాలను కూడా తుడిచివేయలేము కదా! మరి మీరేమంటారు? ఏ బంధమైనా కూడా రాసిపెట్టి ఉన్నంత వరకే గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఎంతకాలం ప్రయాణిస్తామో ఆ దేవుడు ముందే డిసైడ్ చేసి పెడతారు. ఈ మాటలు నేను ఎందుకు పెట్టానో నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి అండ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌కి తెలిసి ఉంటుంది. మేము రీసెంట్‌గా రూమ్ వెకేట్ చేశామన్నమాట. ఇది మా ఓల్డ్ రూమ్‌లో ఉన్నటువంటి ఓనర్ వాళ్ళతో ఉన్నటువంటి కొన్ని మెమోరీస్, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నటువంటి కొన్ని మెమోరీస్. దీని ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఈ మధ్య హృదయాన్ని హత్తుకునేటటువంటి ఒక పాట అయితే టచ్ అయింది. అదేంటి అంటే, ఈ బంధం అబద్ధమా అనేటటువంటి సాంగ్. సో, దాన్ని పెట్టి, ఆ సాంగ్ పెట్టేసి నేనైతే ఇన్‌స్టాలో రీల్ అప్‌లోడ్ చేశాను. ఒకవేళ నా మాటలు హృదయ లోతుల్లో నుంచి వచ్చినటువంటి నా భావాలు మాటల రూపంలో వ్యక్తపరిచాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్